ఎంపీలు కూడా అర్థమైపోయింది, మన పని అయిపోయింది. జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 151 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసేలేదు. 4 సంవత్సరాలు 10 నెలలైంది, దాని గురించి మాట్లాడే వ్యక్తి కనబడట్లేదు. అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది, ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు. ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం. మనం ఎవరు ఎండున్నాం, పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు, అవినీతి పరుడు, చెత్తనాయాలని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా ఈడు బంగారం చెప్పే పరిస్థితి. అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా, ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. బాబాయిని చంపింది ఎవరు? బాబాయిని చంపింది ఎవరు? జగన్. పిన్ని తాలిబొట్టు తెంపింది ఎవరు? జగన్. ఎన్నికల ముందల ఇది నారాసుడ రక్త చరిత్ర అన్నారు, ఇప్పుడు ఏకంగా సిబిఐ వెళ్లి తేల్చింది ఇది జగనాసుడ రక్త చరిత్ర అని. మొన్న ఛార్జ్ షీట్ వేస్తే ఏటుగా సొంత బంధు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది. ఇంక 2 నెలలు ఓపిక పెట్టండి, ఏ 9గా జగన్ రెడ్డి పేరు వస్తాం కూడా ఖాయం.